అబ్బబ్బా! ఏం వాన, ఏం వాన. ఏంది వాననా? ఏం పిసగిన లేసిందా ఎట్లా పిల్ల నీకు అనుకుంటుర్లే. మన దాన లేకపోతే లేనట్టేనా? తిరుపతి కొండ మీద చూడుర్రి వానెట్లా కొడుతుందో. అబ్బరో కొడుకో, తిరుపతి మాడ వీధులు మొత్తం చెరువులైనాయి కదా, ఏడ చూడు నీళ్ళే ఉన్నాయి. ఇంత కూడా గ్యాప్ లేకుండా బుస్సుమని వంగుతున్నాయి నీళ్లు. తిరుపతిలో అల్పపీడనం వల్లనే గిట్లా రికాం లేకుండా పడుతుందట వాన. ఈ వానకు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు ఏడైతే జారి పడతాయో ఆ జాగలల్లో నిఘాను పెంచిరా అధికారులు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంత వానలు కూడా శత్రులు అడ్డం పెట్టుకొని మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటామి స్నేహారెడ్డి తిరుపతి ఎంకన్నం దర్శనం చేసుకుంది. మీరు కూడా ఎవరైనా తిరుపతి పోయేటోళ్ళుంటే వానకోట్లు, క్షత్రిలు, షెద్దర్లు అన్ని చదురుకొని వర్రి. చూసిరుగా ఆడ వాతావరణం ఏ తీర్లుందో. పైలమ్మల ఏమంటున్నాం. లగచర్ల రైతు హీరియా నాయక్ ను అరెస్ట్ చేసిరు కదా, అయితే ఆయనకు పానం బాలేక దవాఖానకి వేసుకపోయారట. అది కూడా బేడీ లేచి మరి. ఇక దాని మీద రచ్చ మామూలుగా అవుతుందా? సీఎం సార్ కూడా గుస్సా కాబట్టిండు పోలీసుల మీద అంటే నమ్ముర్రి. ఇంత అయినాక ప్రతిపక్షం గమ్మునుంటదా చెప్పుర్రి. ఎట్లా అడుచుకుంటుర్రో చూడుర్రి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంత తెలివియాలే ఏం కథ. కానీ గిడ పోలీసుల ఎవరని చూడుర్రి, సీఎం సార్కి కోపం తెప్పించే తట్టున్నాయి అలా చేశాలు. మన లగచర్ల రైతన్న హీరియా నాయకే సంగారెడ్డి జైల్లో పెట్టిరు కదా. అయితే అన్నకు నిన్న గుండెపోటు వచ్చిందని దవాఖానకు దొలకపోయిరు. అది మామూలుగా పేషెంట్ దొలకపోయినట్టు దొలకపోతే ఇంత రచ్చ కాకపోతుండే. కానీ మనోళ్ళు బేడీ లేచి మరి దవాఖానకు దొలకపోయిరు. ఇక రైతుకు బేడీ లేచి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారుల మీద గుస్సాయిండు సీఎం రేవంత్ సారు. అటు ఇటు చేసి ఈ ముచ్చట బయటకు రాకుండా చేయాలనుకుంది మన సర్కారు. కానీ గాసరం బాలేక ప్రతిపక్షం కంట్లవాడుడే లేటు. ఒక తీరుగా అరుచుకోబట్టిరు బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ సారు హరిస్తారు. ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినోడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కొడతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్ లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు ముందు కేసులు వాపసు తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని. గుండెపోటు వచ్చిన రైతన్నకు బేడీ లేచుడు ఎంత అవమానం. ఇది రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనం. గుండెపోటు వచ్చిన మనిషిని స్ట్రెచర్ మీదనో అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సింది పోయి బేడీ లేచి తీసుకపోతారు. ఇంతటి దుర్మార్గమైన పని ఇంకేమనున్నదా? నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ని, రాహుల్ గాంధీని కోరుతున్నా, వెంటనే అరెస్ట్ అయిన వాళ్లను విడుదల చేయుండ్రి. రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఉంటే రేవంత్ రెడ్డిని మందలించుండ్రి దీని మీద. ఆయననేమో జైపూర్ లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉన్నాడు, ఈయననేమో ఇక్కడ రైతులను హరిగోసలు పెడుతుండు. ఏందిది పద్ధతి అంటారా ఎవలన్నా అని గట్టిగా అరుచుకుంటూ కేటీఆర్ సారు. అంతేకాదు రైతుల భూములు గుంజుకొని ఎందుకింత కర్కశంగా చేస్తుర్రు? ఇంతకన్నా దిక్కుమాలిన పని ఇంకోటి ఉందా? ఇదేనా మీ ఇందిరామ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ముమ్మాటికి మీది ప్రజాకంటక పాలన, రైతు కంటక పాలన అని అటు హరీష్ సార్ కూడా ట్విట్టర్ లో గట్టిగానే అందుకుండు. మళ్ళీగా సర్కారు ఏ తీలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైతే రాజు అనే కాలం నుంచి రైతునే హీనంగా చూసే కాడికొచ్చింది ముచ్చట. ఏందో ఏమో పొర్రి.